హాయ్ గాయ్స్, వెల్కమ్ టు కేటీ మీడియా అండ్ బడే మియా చోటే మియా. ఎలా ఉంది హిందీ మూవీ? అక్షయ్ అండ్ టైగర్ ష్రాఫ్ హీరోస్గా చేసిన ఈ మూవీ, సోనాక్షి సింహ హీరోయిన్ అండ్ మానుషి చిల్లర్, ఇలా పృథ్వీరాజ్ సుకుమారన్. ఎందుకంటే మన పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ మధ్యన గోట్ లైఫ్ లాంటి సినిమాలతో మంచి పర్ఫార్మర్గా, ది బెస్ట్ డైరెక్టర్గా కూడా తను ప్రూవ్ చేసుకున్నాడు. అలాగే ఇందులో ఒక విలన్గా ఎలా చేశాడు అంటే మాత్రం మూవీ మాత్రం చాలా విషయాల్లో వీళ్ళు మిలిటరీలో పనిచేస్తూ ఉంటారు. మిలిటరీ ది బెస్ట్ ఆఫీసర్గా ఏదైనా ఒక మంచి టాస్క్ ఉన్నప్పుడు ఒక టైగర్ ష్రాఫ్ను మరియు మన అక్షయ్ కుమార్ను లీడ్ పంపిస్తారు. అలాంటి టైంలో మనకు ఇతను ఒక సైంటిఫిక్గా ఒక తయారు చేసినప్పుడు అది కాకపోవడం, అది దేశాన్ని రక్షించడానికి ఉపయోగపడుతుంది అంటే అది పాజిటివ్ ఎంత ఉంటుందో నెగిటివ్ కూడా అంతే ఉంటుందని దాన్ని డెమాలిష్ చేయండి అని చెప్పేసినప్పుడు పృథ్వీరాజ్ సుకుమారన్ తను ఫీల్ అయిన విధానం, దాన్ని నెగిటివిటీగా తీసుకొని తను మరియు ఇండియాను కొలాప్స్ చేయడానికి, నాశనం చేయడానికి ప్రపంచ దేశాలతో కొలాబరేట్ అయ్యి దాన్ని ఎలా చేశాడు అనేది ఫ్లాట్ మాత్రం చాలా సింపుల్గా ఉంటుంది. బట్ ఇందులో కొత్తదనం ఏమి ఉండదు. సినిమాలో ఇంత కష్టపడి ఇంత యాక్షన్ సీక్వెన్స్ చేసి, ఎందుకంటే రొట్టా సినిమాలాగే ఆ సబ్జెక్ట్స్ కావచ్చు, ఫైట్స్ కావచ్చు, యాక్షన్ సీక్వెన్సెస్ కావచ్చు, అక్కడ బాడీ డబల్గా చేసిన వాళ్ళు కావచ్చు, ఎందుకంటే వాళ్ళే కొట్టుకోవడము, ఇంకొక విధంగా దాన్ని చేయడం వల్ల పెద్దగా ఇంపాక్ట్ అయితే మూవీ మాత్రం ఎక్కడ ఒక సస్పెన్స్, ఒక థ్రిల్లింగ్ అనే మూమెంట్ మాత్రం సినిమాలో ఎక్కడా కనిపించదు. పృథ్వీరాజ్ సుకుమారన్ తనకున్న స్కోప్లో తన ద బెస్ట్ పర్ఫార్మెన్స్, అందరూ బెస్ట్ పర్ఫార్మర్సే ఉన్నారు కాబట్టి అందులో యాక్షన్ ఇంపాక్ట్లో ఏమాత్రం కొత్తదనం, ఇప్పుడు వచ్చిన ప్రతిదీ ఇండియాను కాపాడడము, అది ఎలా కాపాడతారనే దానికి పెద్దగా న్యూ అనేది లేదు. అంతా ఓల్డ్ టైప్ ఆఫ్ అదే టెక్నాలజీ, అదే స్టైల్ ఆఫ్, అదే టైప్ ఆఫ్ డైలాగ్స్, పెద్దగా చేంజ్ ఓవర్ లేకపోవడం వల్ల బడే మియా చోటే మియా కాస్త చోటే చోటీగా సౌసౌగా వెళ్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై కేటీ మీడియా.